బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఎంట్రీ. నమస్తే. ఏం చేస్తారు మీరు? నేను రిక్షా బండి నడుపుతారా? ఇలా మీ పిల్లోడు ఇలా చేశాడు ఇవన్నీ మీకు ఎప్పుడు తెలిసింది? ఇక్కడ ఒక రోజు శుక్రవారం వచ్చిండు, అప్పుడే తెలుసు. అంతకుముందు నాకు తెలియదు. ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. వచ్చినప్పుడు ఎవరెవరు వచ్చారు ఆ రోజు? ఒకటి ఆ అమ్మాయి వాళ్ళిద్దరు, అబ్బాయి ఇద్దరే వచ్చారు. మరి మీరు అడిగారా ఈ అమ్మాయి ఎవరు, ఇంటికి తీసుకొచ్చామని? ఇక్కడే ఉంది మేడం. అడిగితే ఏమని చెప్పాడు? ఫ్రెండ్ అంటే అమ్మాయి ఫ్రెండ్, ఆడపిల్ల ఫ్రెండ్ అవుతుంది అనేసరికి శుక్రవారం, ఈరోజు శుక్రవారం, పోయిన శుక్రవారం నాడు ఇదే టైం మేడం. నేను ఆడికి చెప్పిన అమ్మాయి అంటే ఫ్రెండ్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిర్రు అని చెప్పాను. మరి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మరి వీడికి ఎందుకు తీసుకొచ్చినావు నేను అన్నా. అయితే మరి ఈరోజు వెళ్ళిపో అని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి చెప్పను కదా, లేకపోతే వేరే ఒక్కదే ఉంటాను. ఏమవుద్దు డాడీ, నేను ఈరోజు నైట్ ఉండి రేపు ఉదయం వెళ్ళిపోతాను. సరే అని శుక్రవారం ఆ నోటు నైట్ ఉంది మేడం. తెల్లారి ఉదయం 15 మళ్ళీ నేను పనికి వెళ్ళా. ఉదయం వెళ్తా పిల్లలే చెప్పిన అమ్మాయిని తీసుకెళ్ళి ఏం తీసుకొచ్చినావు ఒక వదిలేసి రాని చెప్పిన. అంటే సరే డాడీ అండి. నేను అక్కడి నుంచి మళ్ళా పనికి వెళ్ళిపోయాను. నేను చేసేది రిక్షా పని. నేను చూసిన మేడం వస్తారు, నాకు ఇట్లా అనుమానం వచ్చింది. నువ్వు వస్తావు, అందరు చూసి వస్తాను, మీరు నాకు ఏదో న్యాయం చేస్తారు నాకు అక్కడ. కానీ నేను చేసేది రిక్షా పని. ఎవరు చెప్పలేదు, నీకు చెప్తాను అమ్మాయి చేస్తాను. నేను ఉదయం ఆ రోజు అప్పుడు తీసుకొని వెళ్ళిపోయాడు వెంటనే అమ్మాయి. మేడం అక్కడే ఉంది. శనివారం ఉదయం, శనివారం ఉదయం నేను మళ్ళా బయటకు వెళ్ళి అయితే మధ్యాహ్నం అన్నాను వచ్చి ఏంటి అమ్మాయి తీసుకెళ్ళి సాగరం తీసుకుంటే ఇందాక నేను ఏం చేసానంటే మరి వాళ్ళ అమ్మ నాన్న పంచాయతీ పెట్టుకున్నారు, వద్దు ఏదైనా పంచాయతీ అని వాళ్ళతో నాకు ఏం లేదని ఆ రోజు అన్నాడు. నేను తమ్ముడికి ఏమో అనలేదు అన్నాడు. ఆ రోజు అన్నాడు నేను తీసుకెళ్తా తమ్ముడికి తీసుకెళ్తాను. శనివారం తీసుకుపోలే, శుక్రవారం వచ్చిండు, శనివారం ఉన్నాడు. మరి వాళ్ళ అమ్మ వచ్చిందంటే శుక్రవారం నైట్ వచ్చి శనివారం నైట్ వాళ్ళ అమ్మ వచ్చింది. శనివారం నైట్ వచ్చిందా? శనివారం నైట్ వచ్చి వాళ్ళ అమ్మ ఇక్కడ వాళ్ళు నాకు నేనైతే చదువుకోలేదు, నాకు చదువు రాదు, వాస్తవానికి చదువు రాదు. నేను ఇంటికి 9 గంటలకు వచ్చిన, స్నానం చేసి ఇట్లా అన్నం తిన్నాం అనేసరికి వాళ్ళ టీమ్ లీడర్ని తీసుకొని వచ్చారు. టీమ్ లీడర్ వచ్చారు. ఏమనంటే పోలీసు వాళ్ళు అంటారు. ఆ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు సివిల్ డ్రెస్లో వచ్చారు. కానుక చెట్టు కట్టె తీసుకొని మా వాని మీదకి కొడతానికి తయారైంది అంజలి. మా వాడు అక్కడ ఉండి ఇవి ఉండి నా కొడుకుని కొడతావా ఏం కానీ జర ఓవర్ మాట్లాడింది. ఆడ అబ్బాయి నిలబడ్డాడు, ఏమేమి నా కొడుకుని కొడతావా అని అన్నది. తిట్టింది, వాళ్ళు తిట్టింది, తిట్టే అన్నది. పోలీసు వాళ్ళు నేను అన్నది అక్కడి నుంచి వచ్చి అమ్మాయి అక్కడ నిలబడ, దయచేసి నమస్కారం, మా అమ్మాయి నాకేం మీరు కానీ తీసుకుపోరు అని చెప్పేసి మీరు ఒకటే మళ్ళీ మీ అమ్మాయిని తీసుకుపోరు. మా అబ్బాయిని వదిలిపెట్టాడు. ఇద్దరు వచ్చి అబ్బాయిని కార్లా తీసుకొని పోయి తీసుకొని పోయాడు మేడం. తీసుకొని వెళ్ళక అబ్బాయిని వదిలిపెట్టామంటే అబ్బాయిని వదిలిపెట్టకుండా చండూరు పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళిపోయాడు. నేను అన్నం తిన్నాక అన్నం
చంద్ర పోలీస్ స్టేషన్ పోయే ముందని పోయినా ఆడిపోయినా అప్పటికే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి పిల్లల అమ్మాయి కాను చెట్టు వీడ్చుకొని అడ్డగోలే మాట్లాడి చాలా మాట్లాడి నా పిల్లల్ని తీసుకొస్తా అవునా అని మాట్లాడి అంత ముందుకు ఇట్లా మనకి ఏం తెలియదు. నేనైతే మా అబ్బాయి అంతకుముందు ఎప్పుడు ఇక్కడ తీసుకురాలేదు అమ్మాయి? లేదు మేడం. ఎప్పుడు చెప్పాడా పోనీ అమ్మాయి గురించి? అమ్మాయి గురించి చెప్పడం కాదు, నాతో నా అబ్బాయి గారు ఎప్పుడు మాట్లాడాడు. అక్కడ కటంగూరు ఉంటాడు. అది మీ అత్తగారి ఇంట్లో ఉంటారు. మీతో ఉండడు? ఇక్కడ ఉండడు. పండగపురం రాడు. అవునా? పండగపురం రాడు. ఎందుకని? ఈడ ఏముంది అప్పుడు ఆనే కదా పుట్టింది అంటే పెరిగిందంత అక్కడే కాబట్టి అక్కడ ఉంది. ఇక్కడే కానీ పెరిగింది మా అత్తయ్య దగ్గర. ఇడికి రమ్మన్నా కానీ ఓ దసరా నాడు ఇట్లా వస్తాడు. ఇంకో 10 నిమిషాలు అలా తమ్ముడు వెంబడి అటు ఇటు తిరిగేది, మళ్ళీ వెంబడి వెళ్ళిపోయేది. మళ్ళీ వెంబడే వెళ్ళిపోయేది. మరి ఉండరు అది అన్నం అన్నది చెప్పేది అంటే అన్నం తినపోయేది, తినపోయేది. వెంబడే మళ్ళా వెళ్ళిపోయేది. ఒక ఉదయం వచ్చిన బైక్ వస్తుంది, ముందర బైక్. మీ అబ్బాయికి అలవాటు లేదు మేడం. అలవాటు నేను సిగరెట్ తాగుతానే మంచం వేసుకుంటే సిగరెట్ తాగు. నేను సిగరెట్ తాగుతా. నేను సిగరెట్ తాగుతా. నేను సిగరెట్ తాగుతానే పొగ పడుతుంది అంటే వాళ్ళు బయటకు పోయి తాగేది. అదే సిగరెట్ పొగ కూడా పడదు మీ అబ్బాయికి? పడదు. మరి అలాంటి అబ్బాయి ఇలాంటి పని వాళ్ళకేం లేదు అమ్మ. సిగరెట్ అలవాటు లేదు, మందు తాగడు. కాకపోతే ఎందుకు కోపం అంత వచ్చింది కానీ మందు తాగడు, సిగరెట్ తాగడు, ఏది లేదు మేడం. మరి ఇలాంటి పని ఎట్లా చేశాడు అసలు? వాడు ఏం చేసిందంటే తెలియదు కానీ మరి వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసినట్టు మరి వాడు ఏం చేసిండో తెలియదు. చిన్నోడు. ఆ రోజు నేను ఆదివారం నాడు మీరు అమ్మాయిని మందలించలేదా? ఎందుకు వచ్చావు నువ్వు, ఇట్లా రాకూడదు కదా? నువ్వు ఇక్కడే ఇది మంచమే అయితే అంటే అమ్మాయి నాతో నేనేం మాట్లాడుతున్నా? ఆ ఒక ఆడవిలతో నేనేం ఆడవిలతో మాట్లాడాలి ఏం అడగాలి. అమ్మాయితో నేనేం మాట్లాడు? అమ్మాయితో నేను మాట్లాడుతున్నా సంగతి ఎప్పుడు తెలిసింది నాకు? నేను ఆదివారం నాడు చిరుమెట్లో వెళ్ళి మేడం. చిరుమెట్లో సాయంత్రం ఎందుకు అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు శనివారం నైట్ తీసుకెళ్ళారు కదా. అబ్బాయి కోసం వెళ్ళారు. వెళ్ళాం. ఆదివారం నాడు అన్నాం. ఆదివారం నైట్ నేను సోమవారం నాడు ఏమన్నారంటే ఎస్ఐ గారు రేపు కోర్టు పోదిపోస్తాను అన్నాను. సరే సార్ ఇప్పుడు అలా మగర్ ఏం చేసిందంటే 7 గంటలకు తీసుకెళ్ళింది అమ్మాయి. నేనేం చేసిన, నేను పోను రేపు కోర్టుకు పోయి మా అబ్బాయిని తీసుకుపోతాను. అక్కడే నిలబడి అక్కడనే రాత్రి 9 అయింది. ఇంకా నాకు ఎన్నో అక్కడ పండుకుందామని, ఆ చెట్టు దగ్గర ఎన్నో పండుకుందామని, పోలీస్ స్టేషన్ పక్కన అక్కడ పండుకుందామని నేను అనుకున్నాను. తెల్లారి పోయి కోర్టుకు పోయి మళ్ళా మా అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోదామని. మా అత్తయ్య వచ్చింది నైట్ 9 అయింది. వచ్చినాక అబ్బాయిని తీసుకుపోదాం అంటే వద్దు. మా అత్తయ్య వచ్చి తీసుకుపోదాం అన్నట్టు సార్ కూడా తీసుకపోరు వెళ్ళి రాపోరా బుధవారం రాపోరా అని అన్నారు. తీసుకురాకుండా వచ్చేసారా మీరు? తీసుకొచ్చినాం మేడం. మీతో పాటు తెచ్చేసారు ఇక్కడికి? ఇక్కడ కాదు, ఆదివారం నాడు తీసుకొచ్చినాం. మా అత్తయ్య బట్టి వచ్చింది 9:30కు వచ్చింది. మా అమ్మడి వేరే మా దేవ మనిషి అయితే కటంగూరుకి వెళ్ళిపోయింది. మీ అత్తగారింటికి తీసుకుపోయారు. మీరు పోలే? నేను పోలే. ఆడిద్దరు వెళ్ళిపోయారు. అమ్మమ్మ మనోడు ఆడికి వెళ్ళిపోయారు. మేము ఇద్దరం ఇక్కడ వచ్చాం. ఆదివారం నైట్. రాత్రి నేను అక్కడి నుంచి వచ్చేసరికి 12 అయ్యింది. జీప్ మెట్ల నుంచి 5:30కు వచ్చేసరికి 12 అయింది.
మీరు మరి సోమవారం అప్పుడు నైట్ వెళ్ళిపోయాడు అబ్బాయి అమ్మమ్మ తోటి, మరి సోమవారం మీరు ఫోన్ చేశారా? ఎక్కడ మేడం సోమవారం నాడు ఫోన్ చేసిందంటే తెల్లారి బుధవారం నాడు ఎస్ఐ అంటే బుధవారం తీసుకురమ్మన్నారు. బుధవారం తీసుకురా అని ఎస్ఐ గారు అంటే సరే సార్ ఏమన్నంటే మీ టీసీ తీసుకురా అని మా అబ్బాయికి నాకు చెప్పాను, మా అబ్బాయికి నేను చెప్పిన. వాడు ఏం చేసినట్టే నల్గొండ పోయాను. నల్గొండ పోయి సోమవారం నాడు నేను 11 కటింగ్ ఇట్లా ఈ ప్యాంట్ ఇట్లా ఈ షార్ట్ అన్ని ముక్కలు ఉండే అని ప్యాంట్ వద్దురా నేను ఆ రోజు నుంచి ఏం ప్యాంట్ అని అంటే లేదు డాడీ నేను ప్యాంట్ వేసుకొని కటింగ్ చేయించుకుంటా అని చెప్పింది. ఏం చదువుకున్నాడు అసలు మీ అబ్బాయి? సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇప్పుడు చదువుతున్నాడా? చదువుతూనే ఉండు. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి చదువుతలేదు. చిన్న అబ్బాయి చదవట్లేదు. ఎంత వయసు మీ అబ్బాయి? పెద్ద అబ్బాయికి 19, రెండో వాడికి 17. అయితే ఆ రోజు సోమవారం నాడు నేను ఫోన్ చేసిన 2:30 ఫోన్ చేస్తే ఏమన్నాడంటే ఏడున్నావా శివ అన్న అంటే నేను నల్గొండలో టీసీ చేసుకుంటున్నా డాడీ అంటే ఎక్కడికన్నా పోతున్నావా మళ్ళీ ఏ సంగతి అంటే లేదు నుంచి మళ్ళీ అవలాల నేనే పోతున్నా అని అన్నారు. అక్కడికి ఫోన్ అని చెప్పాడు. ఫోన్ అన్నారు. నాకు తెలియదు ఫోన్ అంటే నేను ఇట్లా పోలేదు కదా మనం ఎందుకు టార్చర్ చేయాలి అని నేను అన్నాను. ఆ టైంలో పోయిందో పోలేదో తెలియదు మేడం. ఆ రోజు నేను ఈ మెడనాలు బాగా వచ్చింది మీకా? అది నైట్ మొత్తం నిద్రలేకుండా కదా అక్కడ తిరిగి వచ్చారు. ఆదివారం నైట్ వచ్చింది ఇక్కడే పడుతున్నా. అయితే సాయంత్రం మొత్తం అనుకున్నా మళ్ళీ నైట్ అనుకున్నాం. అప్పుడు మరి ఎప్పుడు పోయినో తెలియదు మేడం. ఇక సోమవారం నాడు ఎప్పుడు వెళ్ళాడో హైదరాబాద్ మీకు తెలియదు. ఎప్పుడు పోయినో తెలియదు. ఉదయం కాల్ వచ్చింది. ఇది మంగళవారం పొద్దున కాల్ వచ్చినట్టు ఇలా సంగతి అంటే నేను నిన్న మధ్యాహ్నం ఫోన్ చేస్తే ఎక్కడ పోయాను నేనంటే ఇట్లా సంగతి అని మీ తమ్ముడు అలా అన్న ఎదురుగా కుదిరాను వేరే అతను ఫోన్ చేసిన నీ షాక్ అయినా నాకు అప్పుడు తెలిసింది మీకు మర్డర్ అయింది. తెలుసు. ఎప్పుడన్నా ఫ్రెండ్స్ తో గొడవ పడ్డం కానీ లేదా కాలేజీలో ఏమన్నా పంచాయతీలు కానీ చిన్నోడు కానీ పెద్దోడు అంటే పెద్దోడు ఆడు ఎప్పుడు సైలెంట్ మనిషి. ఎవరితో పెట్టుకోడు, నాతో ఫోన్ చేయడు. నాకు దసరా పండుగ నాడు వచ్చేది మళ్ళా మన వచ్చింది 1 ఇయర్ సంవత్సరం వచ్చింది. ఇక్కడ చుట్టుపక్కల అసలు ఎవరితోటి కూడా మాట్లాడడం చెబుతున్నారు కదా, ఎవరితో మాట్లాడడం చెప్తున్నారు. ఎవరితో గొడవలు లేవు, ఏ అలవాట్లు లేవు. ఇలాంటి అబ్బాయి ఎలా చేసాడు అనుకుంటున్నారు? ఇలాంటి అలవాటు లేదు. సీరియల్ అవుతే నేను అదే చెప్పారు కదా, అలాంటి అలవాటు లేదు. అక్కడ బయట గిట్లా అలా ఊళ్ళో గిట్లా తాగడు. అదంతా అమ్మాయి అన్నది ఇది వాళ్ళ జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఏంటంటే వాడు గంజాయి తాగుతాడు అని ఎత్తుడు గంజా తాగుతాడు ఎత్తుడు బట్టలు నేను తాగుతాడు అని నా ముందర అనుకుంటా స్టేషన్లో పోయి వాళ్ళమ్మ ఎస్ఐ ముందర లోపలికి ఎస్ఐ ముందర ఏడ్చుకుంటూ మాట్లాడినాము. సరే మరి మనకైతే తెలియదు. అమ్మాయి అమ్మ వాటికి ఏదన్నా బాధ వస్తుంటుంది. ఆ పిల్ల తల్లిగా వాటికి బాధ వస్తుంది. ఆమెకి ఇట్లా మనం మనకైతే తెలియదు మేడం. వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచి తెలియదు మేడం. లేదు. నేను మాత్రం ఎన్నడు ఫోన్ చేసినా కానీ వేరే కాలేజీ పోతున్నా అని చెప్పేది. నేను నెలకు ఒక్కసారి నా కాలేజ్లో పెట్టినా కానీ మీకు తెలుస్తుంది. నేను ఎక్కువ ఫోన్ చేయను, నాకు నా పని లేదు. కొడుకు కదా, ఎందుకని మీరు ఫోన్ చేయకుండా ఏంటి తెలుసుకోకుండా ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చింది. ఇలాంటి సంఘటనలు జరగడానికి దారి తీసిందేమో. మీరు సరిగ్గా పిల్లలతోటి మంచిగా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఏం జరుగుతుంది, ఎక్కడ ఉన్నారు, ఏంటి తెలుసుకుంటే బాగుండేదేమో. మేడం ఫస్ట్ నుంచి మన దగ్గర లేడు కదా.
లేకపోయినా మీ కొడుకే కదండి. ఆ- అంటే లవ్ గురించి ఎట్లా తెలిస్తే ఒక క్లోజ్ కొంచెం తెలిస్తే అడుగుతాడు కానీ అదే అదే తెలియదు అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, అంటే ఎట్లున్నారు, అది నేను కామన్ గా అడుగుతున్నా. ఏంటంటే పని చేసుకుంటా కాలేజ్ కాదు చేసుకుంటా మేడం. ఆయన అనుకోడు. నువ్వు డైలీ నువ్వు ఇక్కడి నుంచి మా ఇంటికా నుంచి పని పోయి పని చేసి వస్తున్నావు అంటే నేను అడుగును. చిన్నప్పటి నుంచి నా దగ్గర లేడు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అడుగు. చిన్న అబ్బాయి మీతోనే ఉండేవాడా? చిన్న అబ్బాయి మా కాలనీ ఉండేది. ఆ అబ్బాయికి మాట్లాడుతుంటారా రెగ్యులర్ గా మీరు? ఆ అబ్బాయి రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటాం. రెగ్యులర్ అంటే ఫోన్ కాదు మాట్లాడేది. వాడికి ఇట్లా ముల్కసీర కాడుతున్నాడు పోయి ఇప్పటిదాకా నాకు ఫోన్ చేస్తే గిట్లా లిఫ్ట్ చేయడు. ఎందుకు అట్లా? నీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు మేడం. ఎందుకని? చిన్నోడా? ఆ, ఎందుకని? ఈమెతో మాట్లాడేది. మనతో ఫ్రీ ఉంటుంది నేనేమంటే తిడతాడు కదా, కంట్రోల్ ఎందుకు తిడతారు మీరు? తిడతా అంటే ఎక్కడ నేను కంట్రోల్ ఉండమని నేను అంటే అంటుంటాను. కంట్రోల్ లో లేడా ఏంటి? కంట్రోల్ ఉండమని నేను చెప్తుంటే కసరిస్తాడు దీన్ని కసిరించడానికి భయానికి ఫోన్ అంటే కంట్రోల్ గా ఉండాలంటే ఏంటి? ఎట్లా కంట్రోల్ గా ఉండమని మీ ఉద్దేశం? ఇక్కడ పోతున్నావు, ఇంటికి రారా, ఇంటికి వస్తున్నావా, రావట్లేవా అని నేను చెప్పేది. అది నీ ఇంటికి వస్తున్నావు అవసరం లేవా అని తిట్టేసరికి నా భయానికి వాడు ఫోన్ ఎత్తపోయేది అన్నాడు. అదే ఈమె ఫోన్ చేస్తే మాట్లాడు ఆడు నిన్న మొన్న ఇలాంటి తప్పు ఎంత పెద్ద తప్పు చేస్తారని ఇట్లా ఎప్పుడు నేను అనుకోలేదు మేడం. అసలు వీళ్ళిద్దరు కానీ తప్పు చేస్తారని నేను అనుకోలేదు. వాడు ఇట్లా నేను మా శివ వీడికి వచ్చి వాడిని తీసుకుపోవడం ఇట్లా చాలా తప్పు. ఇక్కడ ఉన్న అబ్బాయి తీసుకుపోయాడా శివ? ఇక్కడ ఉన్న అబ్బాయి తీసుకున్నా వాడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్న అబ్బాయి. జీడిమెట్లో ఉద్యోగం చేస్తున్నాడు అన్న చిన్న అబ్బాయి కాదా? లేదు మేడం, జీడిమెట్ల ఉద్యోగం ఏంటంటే చికెన్ షాప్ లో పనిచేస్తాడు. ఎక్కడ? అది అమ్మ సంతోష్ అది ఎవరు అయితున్నారు హైదరాబాద్ లోనేనా? హైదరాబాద్ ఇక్కడ ఎందుకు ఉన్నాడు మీ అబ్బాయి? చిన్నోడు తీసుకెళ్తాడని చెప్తున్నారు కదా మీ పెద్ద అబ్బాయి. ఎప్పుడు వచ్చాడు మరి మీ చిన్న అబ్బాయి ఇక్కడ? శుక్రవారం నాడు వచ్చి వచ్చిన తర్వాత ఇతను వచ్చి శుక్రవారం వచ్చిండు, శనివారం వాళ్ళు తీసుకుపోయారు, ఆదివారం నేను పోలీస్ స్టేషన్ పోయినా, చిన్న సోమవారం నాడు ఈ అబ్బాయిని తీసుకుని పోయాడు మీ పెద్ద సోమవారం నాడు ఆలయ తీసుకొని పోయారు. అర్థమైంది. ఒకటే 3 రోజులలో ఇంత జరిగింది. అదే అట్లా సరే ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? నేనేం చెప్తాను, నేను ఏం చెప్తాను, తప్పు చేస్తే శిక్ష పడాలి కదా, అదైతే ఒప్పుకుంటారా? తప్పు శిక్ష చేస్తే మాత్రం పడాలి, తప్పు చేస్తే చేసింది మాత్రం పడాలి. తప్పు కాదు, వాళ్ళు చేసింది తప్పు. కరెక్ట్. మనకు తెలియదు, ఏం తెలియదు, చేసింది తప్పు. మైనర్లు అంటున్నాను. మరి చిన్న పిల్లోడు మైనర్ అంటున్నారు మీ అబ్బాయి, అంతే కదా? 17 ఏళ్ళు అంటే మైనరే మరి. పెద్ద అబ్బాయి పెద్దోడు కానీ మేజర్ కానీ ఈ అబ్బాయి మైనరే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.